హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య కలెక్షన్స్. సో, నేను మళ్ళీ అందరికీ ఫ్రెష్‌గా వెల్కమ్ జెప్పాలి. బికాజ్ ఇట్స్ బీన్ ఎ వైల్. సో, చాలామంది దేర్ వర్ ఫ్యూ పీపుల్ మెసేజ్ చేస్తున్నారు. ఏమైంది? ఎందుకు వీడియోస్ జేయట్లేదు అని. ఫస్ట్ ఇనీషియల్ మంత్ అప్పుడే ఏంటి వీడియోస్ రావట్లేదు, ఏం ఏమైంది మ్యామ్ అని మెసేజ్ చేశారు చాలామంది. థ్యాంక్ యూ ఫర్ ద కన్సర్న్ అండి, సీరియస్‌లీ. సో, ఏమైంది అంటే హెల్త్ ఇష్యూ అనమాట. ఏప్రిల్‌లో మాకు ఇంట్లో పెళ్లి ఉండే అనమాట. అప్పుడంతా వెడ్డింగ్ సీజనే గదా! సో, ఇంట్లో మ్యారేజ్ ఉండింది. సో, మేమిక్కడ ఉంటాము. మా హస్బెండ్ ఇక్కడ, మేమిక్కడ ఉంటాం హైదరాబాద్‌లో. సో, మా హోమ్ టౌన్‌కెళ్ళాలి వెడ్డింగ్‌కి. సో, మాకేంటంటే పెళ్ళికి ఇంకా ఎంగేజ్‌మెంట్‌కి అండ్ పెళ్లి చూపులు అవన్నీ ఉంటాయి గదా! అన్నీ 1 వీక్, ఒక వీక్ ఒకటి, ఒక వీక్ ఒకటి, ఒక వీక్ అంటే ఒక వీకెండ్స్ అనమాట. ఒక వీక్ ఒకటి, ఒక వీక్ ఒకటి అట్లా 4 వీక్స్‌లో పెళ్లి చూపులు చూసుకోవడం దగ్గర నుండి పెళ్లి ఒక 1 మంత్‌లోనే అయిపోయిందనమాట. మధ్యలో ఎంగేజ్‌మెంట్ ఇవి అన్నీ వీక్ గ్యాప్‌తోనే అయిపోయినాయనమాట. సో, మేమేంటంటే కంటిన్యూయస్‌గా ట్రావెల్ చేస్తున్నాం. సో, అసలు గ్యాప్ లేదు. ఏమైందంటే నాకు ఫస్ట్ బ్యాక్ ఎఫెక్ట్ అయిందనమాట. నాకు ఆల్రెడీ సయాటికా ప్రాబ్లమ్ ఉంది. L4, L5 డిస్క్ బల్జ్ అనమాట. అదేంటంటే ఓకే. ఫస్ట్ నేను చెకప్‌కెళ్ళినప్పుడు నాకు ఈ పెయిన్ ముందే ఉండింది గదా! సో, ఇట్ వాస్ వెరీ మైల్డ్, మేనేజ్ జేయొచ్చు. రెస్ట్ తీసుకోవాలని అప్పుడే చెప్పారు నాకు. లేకపోతే సర్జరీ దాకా పోవాల్సొస్తది అని గూడా జెప్పారు. బట్ ఇట్స్ ఓకే అని జెప్పి ఇంకా మనకి ఎలా ఉంటది ఇంట్లో పనులు అవి ఇవి. అందులో నా కేసు హెల్ప్ ఎవరుండరు. ఏ టు జెడ్ పాపకు సంబంధించినయి, ఇంట్లో సంబంధించినయి అన్నీ నేనే జేసుకోవాలి. అండ్ బిజినెస్‌కి సంబంధించినవి గూడా నేనే జేసుకోవాలి. మేకింగ్‌కి కొంతమంది ఉన్నారు. బట్ ఏంటంటే ప్యాకింగ్స్ అవన్నీ స్పెషల్‌గా లైక్ అప్పుడప్పుడు వాళ్ళతో చేయించినా నేను మాక్సిమం నేనే జూసుకుంటా. ఎందుకంటే ప్యాకేజెస్ మిస్‌ప్లేస్ అవ్వగూడదని జెప్పి. సో, అట్లా అవే పనులుండినయి. అన్నీ అలా చేసుకునేసరికి ఏమైపోయిందంటే ప్లస్ ట్రావెలింగ్ అసలు గ్యాప్ లేకుండా అట్లా అయ్యేసరికి నాకు ఫస్ట్ బ్యాక్ మీద ఎఫెక్ట్ పడింది. సో, అదేమైందంటే మళ్ళీ చెకప్‌కెళ్ళాం మేము. ఏమైందంటే బల్జ్ అనేది ఇంకొంచెం ఎక్కువయింది. అంటే డిస్క్ బల్జ్ అనేది L4, L5 డిస్క్ బల్జ్ అనేది కొంచెం ఎక్కువయింది డ్యూ టు స్ట్రెస్. సరే అని జెప్పేసి దాని తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి నాకు అంబ్లికల్ రీజియన్‌లో పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ముందు ఉండింది. బట్ ఇట్ వాస్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్. పెయిన్ వచ్చేది యాక్చువల్‌గా. సో, నాకిట్లా బల్జ్‌లాగా ఉండింది పైకి. నేను లైట్ తీసుకున్నా యాక్చువల్లీ. ఓకేలే కొంచెం ఇప్పుడు పోస్ట్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో మనం కొంచెం వెయిట్ ఉంటాము గదా! సో, నేను ఆ బెల్లీ ఫ్యాట్ కిందకొస్తదేమో అని జెప్పేసి అంటే నాకంత ప్రాపర్‌గా నేను ఇంకా ఈ బిజీలోనే ఉన్నా గదా! అంత పట్టించుకోలేదనమాట. వచ్చేది పెయిన్. ఎట్లొచ్చేదంటే పెయిన్, ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం ఎలా వచ్చేదంటే ఇంక పడుకోవడమే అన్నమాట. లైక్ సైడ్‌కి తిరగడం ఉండదు. ఇటు సైడ్‌కి తిరగడం ఉండదు. ఓన్లీ రూఫ్ ఫేసింగ్‌లో పడుకోవాలి. ఓకే. మీకు బెండ్ అవ్వడానికి ఉండదు. అంబ్లికల్ హెర్నియా యాక్చువల్లీ అది. ఆహ్, చెప్పాలంటే అంబ్లికల్ హెర్నియా అది. సో, మీరు వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటది. ఎలా ఉంటదంటే బెండ్ అవ్వడానికి ఉండదు. కదలడానికి ఉండదు. అంటే లైక్ అట్‌లీస్ట్ ఇంక ఇట్లా నిల్చొనే ఉండాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ నిల్చొనే ఉండాలి. కదలొద్దు. అంటే అది కదలనివ్వదు గూడా. వస్తే పెయిన్ అలా వచ్చేది. అండ్ నాకేమైపోయేదంటే ఆహ్, అలా వచ్చినప్పుడు ఇంక నేను ఏ పని చేయలేకపోయేదాన్ని. బట్ ఇట్ వాస్ నాట్ అంటే చాలా అంత ఫ్రీక్వెన్సీ ఏం లేదు గదా పెయిన్స్‌కి. సర్లే అని జెప్పి లైట్ తీసుకున్నా. బట్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఇదంతా ట్రావెలింగు, మళ్ళీ షాపింగ్స్ అని, అదని, ఇదని ఇంకా అది చాలా ప్రెషర్ అయిపోయింది నాకు. చాలా పెయిన్ వచ్చేసేది ఇంకా. అంటే 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా అసలు కదలలేకపోవడము, అసలు పెయిన్ బాగా వచ్చేదనమాట. అంబ్లికల్ హెర్నియా దీని రీజియన్‌లో. సో, ఏమవుతదని నాకు డాక్టర్ దగ్గర ఎళ్ళాక ఏమన్నారంటే, "మీరు సర్జరీ చేసుకోవాలి. మీరు ఇది ఎన్ని రోజులు ఆపినా గూడా అంటే మీరు ఒక 2 మంత్స్ ఆపుతారా? 3 మంత్స్ ఆపుతారా? 4 మంత్స్ ఆపుతారా? మీరు ఎంత కంట్రోల్ చేసుకున్న పెయిన్‌ని అంటే ఎంతగానో మేనేజ్ చేసినా గూడా ఆఫ్టర్ 4 మంత్స్ అయినా, 5 మంత్స్ అయినా మీరు ఎప్పటికైనా గూడా సర్జరీ జేసుకోవాల్సిందే" అని అన్నారు. ఇంక నాకు షాక్. అంటే నేను నా పోస్ట్ డెలివరీ ఆ ఫేస్ నుండే నేను
నేను సమ్‌టైమ్స్ ఇఫ్ ఐ ఫీల్ అంటే నేనది గుర్తు తెచ్చుకుంటే, నాకు నిన్న జరిగినట్టే అనిపిస్తదనమాట. అంటే నాకు అదొక పెద్ద ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఆ సి సెక్షన్ అనేది అది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదో ఐడియా ఉంటది గదా మీకు. సో, అది నేనది అది తలుచుకుంటే నాకు చాలా డిఫరెంట్ ఫీలింగొస్తది ఇప్పటికి గూడా. అదొక పెద్ద ఏదో సముద్రం దాటేసా అన్నంత ఫీలింగొస్తది నాకు. ఎందుకంటే నాకు డెలివరీ తర్వాత గూడా ఒక 5 మంత్స్ డ్యూ టు దిస్ బ్యాక్ పెయిన్ అస్సలు ఇంకెక్కువ ఉండిందనమాట. నాకు జనరల్‌గా బ్యాక్ పెయిన్ ఉన్నదానికంటే జనరల్‌గా పోస్ట్ డెలివరీ వచ్చేదానికంటే ఎక్కువుండింది. అసలు లేవలేకపోయినా. నాకు బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికే చాలా ప్రాబ్లమ్ అయిందనమాట. సో, పుట్టింగ్ దిస్ అపార్ట్ ఈ ఏమన్నారంటే డాక్టరు జనరల్లీ పోస్ట్ డెలివరీ కొంతమంది మదర్స్‌కి అంబ్లికల్ రీజియన్‌లో మజిల్ వీక్ అయిపోవడం వల్ల లోపలున్న ఇంటెస్టైన్ అనేది బయటికొస్తది. అది కొంచెం సెంటీమీటర్స్ వైస్ బయటికొస్తదనమాట. సో, ఆఫ్టర్ సమ్ రేంజ్ ఒక రేంజ్ ఉంటది దానికి గూడా. ఇన్ని సెంటీమీటర్స్, ఇన్ని సెంటీమీటర్స్ అని. సో, ఒక రేంజ్ దాటిన తర్వాత ఏం జేయాలంటే దాన్ని సర్జరీ జేయాలి. మైల్డ్ స్టేజ్‌లో ఉన్న, సివియర్ స్టేజ్‌లో ఉన్న, ఏ స్టేజ్‌లో ఉన్నా ఖచ్చితంగా మీకు అది సర్జరీ జేయాల్సిందే అని అన్నారనమాట. సో, ఇంక నేను సర్జరీ అంటే ఇంక నేను భయపడ్డా. ఆల్రెడీ ఒక్కటయింది. దాని మీద నుంచే నేనింక రాట్లేదు బయటికి. సో, అంటే నాకింకా అదిలా ఉంది గదా! నేను మీకు జెప్పాను. సో, మళ్ళీ ఇంకా ఇదా సర్జరీ అని నేను భయపడ్డా యాక్చువల్‌గా. ఎందుకంటే నాకు కదలకుండా అప్పుడంటే చిన్న బేబీ. ఇప్పుడు తను అటు ఇటు నడుస్తుంది. సో, ఇట్స్ లైక్ మదర్స్‌కి ఎట్లుంటది? ఇప్పుడు సొసైటీ ఎట్లుంది? ఎవ్వరిని నమ్మలేము. అంటే అట్లని జెప్పేసి ఏదో ఎవరో మంచి వాళ్ళు గాదు, వాళ్ళు మంచి వాళ్ళు గాదు అలా అని గాదు. బట్ మన కేర్‌లో మనం ఉండడం బెటరు. ఎందుకంటే అంటే చేతులు కాల్చుకున్నాక మనం ఏం చేయలేం గదా! సో, నాకు అంత ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉండిందనమాట మా పాప గురించి. రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఉన్నదది. ఎందుకంటే మదర్స్‌కి ఆబ్వియస్‌గా ఉంటది ఈ ఫీలింగు. సో, నేను సర్జరీ పోస్ట్‌పోన్ చేయడానికి కారణం మాత్రం ఫస్ట్ మధ్యలో ఎళ్ళాను చేయించుకుందామని. మళ్ళీ ఇంకా బట్ అట్‌లీస్ట్ 1 వీక్ అన్నా కదలకుండా పడుకోవాలి. అండ్ పాపని ఎత్తుకోవడం గానీ, తినిపించడం గానీ, దానికి దీనికి చాలా ఇబ్బందవుతది. ప్లస్ ఎంతమందొచ్చి చూసుకున్నా గూడా మన బేబీ అది వేరే ఉంటది. బట్ ఐ కాంట్ ట్రస్ట్ ఆన్ పీపుల్ సో ఈజీలీ. హెల్ప్‌లెస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఏం జేయలేం గదా! సో, అందుకనే నేను ఆలోచిస్తున్నా అనమాట ఇంకా గూడా. సో, నేనింక మేనేజ్ చేయలేను అని అనుకున్నప్పుడు ఐ విల్ గో ఫర్ సర్జరీ. మధ్యలో ఎళ్ళినా గూడా మేము మళ్ళీ ఇంకా వచ్చేసినాము. సో, దిస్ ఈస్ ద రీజన్ అనమాట. సో, యాస్ విమెన్ మీకు అర్థమవుతది గదా! ఎట్లా ఉంటది పెయిన్ అనేది. సో, ఇంత పెయిన్ ఉన్నా గూడా కొన్ని పనులైతే నేనే చేసుకోక తప్పలేదు. సో, అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నా అనమాట. మనకి బిజినెస్ అనేది ఫుల్ టైమ్ జాబ్ అనమాట. మెంటలీ అండ్ ఫిజికలీ మీరు ఉండాలనమాట బిజినెస్‌లో. సో దట్ అప్పుడే మీకు ఉంటది ఏదైనా గూడా. సో, బ్రేక్ కోసమని అందుకనే ఇంకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేశారు గాబట్టి, నేను యాక్చువల్ లాస్ట్ మంతే వద్దామని ట్రై చేశా. బట్ ఇంకా నేను అప్పటికి కోలుకోలేదు. బట్ స్టిల్ ఐ ట్రైడ్ డూయింగ్ వీడియోస్. షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేసిన. బట్ కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకున్నా. వెరీ ఫ్యూ ఆర్డర్స్ తీసుకున్నా గూడా. అండ్ చాలామంది బీడ్స్ గూడా తీసుకున్నారు మధ్యలో. చాలామంది బీడ్స్ అడుగుతున్నారు. సో, అదనమాట. సో, దట్ వాస్ ద రీజన్. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది. సో, ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను మాక్సిమం. సో, నేనేం ప్లాన్ చేస్తున్నా అంటే, అపార్ట్ ఫ్రమ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ అ వీడియో అండ్ రికార్డింగ్ ఇట్ అండ్ అప్‌లోడింగ్ ప్రీమియర్ లాగా చేసే కంటే, కంప్లీట్‌గా లైవ్ వస్తే బెటర్ అని. ఎందుకంటే నాకు కూడా కంఫర్టబుల్‌గా ఉంటదది. ప్లస్ మన అడ్వాంటేజ్ కూడా బికాజ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే లైక్ ఎక్కువ చూయించొచ్చు. సో, కంటిన్యూస్‌గా ఒక స్ట్రెచ్‌లో 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా పెట్టుకుంటే చాలా ప్రొడక్ట్స్ చూపియొచ్చు. సో, ఈజీగా ఉంటది. ఎలా ఉంటది ప్రొడక్ట్ అనేది కూడా ఇంకా బియాండ్ ఆలోచిస్తే. సో, అదనమాట. సో, మీరు గనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే 9182291611కి ఏ ప్రోడక్ట్ అయితే నచ్చితే అది మీరు ప్రైస్‌తో పాటు స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్ చేయాలి. అండ్ షిప్పింగ్ ఛార్జ్ అండి రూ. 80 ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. షిప్పింగ్ ఛార్జెస్ రూ. 80 ఆల్ ఓవర్ ఇండియా. సో, ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను షిప్పింగ్ ఛార్జ్ కూడా
మాట్లాడాను. బట్ ఇట్స్ బీన్ అ వైల్ కాబట్టి దగ్గరలోనే డీటీడీసీ మాకు ఇప్పుడు అవైలబుల్‌గా లేదు. సో, మేము వేరే చోటుకెళ్ళి డిస్పాచెస్ అనేవి చేయించాలనమాట. సో, ప్రస్తుతానికైతే షిప్పింగ్ ఈస్ అరౌండ్ 80 రూపీస్. సో, 80 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. సో, అదనమాట. నేను గ్రీటింగ్ మెసేజ్ కూడా నేను మీకు మార్చేస్తాను. సో, అది. సో, మీకు ఏ ప్రోడక్ట్ అయినా నచ్చినా కూడా 91 సేమ్ నెంబర్ అండి. ప్రీవియస్ నెంబరే 9182291611 ఇస్ ద నెంబర్. ఓకే. 9182291611 ఇస్ ద నెంబర్. సేవ్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ లింక్ ఇస్తాను కింద. మీ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి. ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే. నేను యాక్చువల్లీ ఇట్స్ బీన్ 10 డేస్ అవుతుంది. నేను 10 డేస్ 1 వీక్ అవుతుంది. అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో, అదనమాట. సో, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఐ విల్ స్టార్ట్ షోయింగ్ యువర్ ప్రోడక్ట్స్. సో, అన్ని హ్యాండ్మేడ్ పీసెస్ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పీసెస్ మాత్రం. సో, ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ చూపించేస్తాను. సో, మీకు ఇవ్వండి బ్లాక్ బీడ్స్. గోల్డ్ రెప్లికా మోడల్. ఇవి కంప్లీట్లీ సీజెడ్స్ అండి. సీజెడ్స్తో చేసింది హ్యాండ్మేడ్ పీస్. కంప్లీట్లీ హ్యాండ్మేడ్ పీస్. నేను మీకు చూపిస్తాను. లెంత్ మాత్రం 18 ఇంచెస్ వస్తుందండి. లెంత్ మాత్రం 18 ఇంచెస్ వస్తుంది. సో, ఇవన్నీ సీజెడ్స్ అండి. కంప్లీట్లీ సీజెడ్స్ అనమాట. సో, సీజెడ్స్ అండ్ మధ్యలో మీకు వచ్చింది మాత్రం ఫుట్బాల్ బీడ్స్ అంటాం కదా, అదనమాట. అండ్ మీకు ఇది చైన్ కూడా అండి. పర్సనల్లీ నేను పాలిష్ చేయించుకున్న చైన్. అండ్ ఇది మాత్రం నార్మల్గా బయట మీటర్స్ వైజ్ అలా దొరికేది కాదు. నార్మల్ పాలిషింగ్ అయితే కాదండి. ఓకేనా. యాంటిక్ నక్షి పాలిషింగ్లో వస్తుంది అనమాట. సో, ఇదనమాట పీస్. ఇవి మాత్రం సీజెడ్స్. ఇవి మీరు గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు సీజెడ్స్కి నార్మల్ డిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. సో, ఇదండి ఇప్పుడు కరెంట్గా రన్ అవుతున్న బీడ్స్ అనమాట. ఇవి మనం ఏమంటామంటే బర్మీస్ క్రిస్టల్స్ అంటాం. ఓకే. బర్మీస్ క్రిస్టల్స్. మనకు బర్మీస్లో చాలా టైప్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ క్రిస్టల్స్, చాలా టైప్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి. అవి కూడా ప్రెషియస్ కిందికి వస్తాయి. ఓకే. సో, మీరు ఇవి గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. అండ్ దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే. ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో, మనకి ఆల్మోస్ట్ 10 పీసెస్ వరకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే. దిస్ ఈస్ ద పీస్. 18 ఇంచెస్ వరకు వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఇంకా 1 ఇంచ్ తగ్గించుకునే అంత స్పేస్ ఉంటుంది. ఓకే. సో, ఇదనమాట. సో, మీకు నార్మల్ క్రిస్టల్స్ వేసి ఈ ప్యాటర్న్లో చేస్తే అంటే మీకు ఇది చాలా పిన్ పాయింట్ మేకింగ్ ఉంటుందండి. ఎందుకంటే దీన్ని మనకి లెంత్ వైజ్ చూసుకొని చేయాలి. ఎందుకంటే మేకింగ్ అనేది టైం పట్టిద్ది. ఓకే. మేకింగ్ అనేది టైం పట్టిద్ది. పిన్ పాయింట్ మేకింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ మనకి రియల్ బీడ్స్. సో, మీరు గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అఫోర్డబుల్ అంటే అఫోర్డబుల్ రేట్కే ఇస్తాను. ఇంకా ఖచ్చితంగా ఇది హోల్సేల్ ప్రైస్ కిందికే వస్తుంది. సో, ప్రైస్ వచ్చేసి 399. ఓకే. 399. యాక్చువల్లీ దీని కాస్ట్ 599 అండి. ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఇచ్చినవి అన్నీ కూడా మీకు రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ రేట్స్లోనే ఇచ్చాను. సో, దీని ప్రైస్ మాత్రం డెడ్ ఇంకా హోల్సేల్ అనుకోవాలి. 399 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని 9182291611 నెంబర్కి ప్లేస్ చేసేసేయండి. ఓకే. సో, 10 పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ అండి. అండ్ మీకు డెలివరీ ప్రాసెస్ చెప్తాను. సో, మీకు డిస్పాచ్ డేట్ నుండి 5 to 7 to 10 వర్కింగ్ డేస్ లోపు మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుంది. సో, 10 డేస్ అయినా కూడా మీకు పార్సల్ రాలేదు అంటే మాత్రం వాట్సాప్లో చేయండి. నాకు పింగ్ చేయండి పార్సల్ ఇంకా రాలేదు అని. సో, మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే. ట్రాకింగ్స్ అన్నీ అందులోనే వస్తాయి. ఓకే. అండ్ నెంబర్స్ అవన్నీ హైడ్ చేసే పంపిస్తాము. ఓకే.
సో, ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఓకేనా? పర్సనల్‌గా ట్రాకింగ్స్ పెట్టడం అంటే చాలా కష్టమండి. సో దట్ మీరు గ్రూప్‌లో జాయిన్ అయిపోయారనుకోండి, మేము దాంట్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు ట్రాకింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పీసెస్. 10 అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఓకే. 18 ఇంచ్ లెంత్ వస్తదండి. ఓకేనా? సూపర్ పీసు. అసలు మిస్ చేసుకోవద్దు. హోల్‌సేల్ ప్రైస్. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసండి సేమ్ ఈ బ్లాక్ బీడ్స్ మోడల్‌లోనే మనకి బ్యూటిఫుల్‌గా ఉంటది ఈ పీస్ మాత్రము. చూపిస్తాను. గోల్డ్ రెప్లికా అండి. గోల్డ్ రెప్లికా. ఇందులో మనకి 3 కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ దిస్. నేను ఇందాక చెప్పాను కదా మీకు బర్మీస్ అని. బర్మీస్ బీడ్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇందులో వేరే బీడ్స్ కూడా ఉంటాయి. చూడండి. సో మీకు నార్మల్ క్రిస్టల్‌కి దీనికి తేడా ఏంటంటే మీకు షైనింగ్ అనేది ఎక్కువ ఉంటది. అంటే కటింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆనిక్స్ బీడ్ అనమాట. ఆనిక్స్ బీడ్ లాగా ఉంటది. సో ఈ ప్యాటర్న్‌లో వస్తుందండి. సో మనకి మధ్యలో ఫుట్‌బాల్ బీడ్స్ వస్తాయి. ఈ ప్యాటర్న్‌లో వస్తది. మీకు 18 ఇంచ్ లెంత్ ఉంటది. జనరల్లీ మీరు 20 ఇంచ్ లెంత్ పెట్టొచ్చు కదా అని అంటే అవి కూడా మేకింగ్ చేయిస్తున్నాను. సో మీకు 2, 3 వరుసలు వస్తదనమాట. సో మీకు 20 ఇంచ్ లెంత్‌లో అలా బావుంటది. ఓకే. ఒక ఎక్కువ వరుసలొస్తే ఆ లెంత్‌లో వేసుకుంటే చాలా బావుంటది. బట్ సింగిల్ కాబట్టి మీకు ఆ లుక్ అనేది రాదనమాట. సో మీకు చంద్రహారం చైన్స్ ఏవైనా ఉంటే దానికి మీరు ట్రై చేయొచ్చు ఇవి సింపుల్‌గా. చాలా బావుంటాయి. సో దీని ప్రైస్ పెడతాను. మీకు చాలా బావుంటదండి. మీకు బ్యాక్ సైడ్ గూడా హుక్ దగ్గర ఇవే వస్తాయి. ఓకే. సో మీరు ఇక్కడ కింద మీరు జస్ట్ ఇలా బెండ్ చేస్తే మీకు ఆ షేప్ అనేది వస్తదనమాట. సో ఎందుకంటే కట్టుతీగ మేకింగ్ కాబట్టి మనకు కంఫర్టబుల్ ఉంటది. సో దీని ప్రైస్ వచ్చేసండి మనకి సేమ్ అండి 399. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. వై 399 అంటే దీని ప్రైస్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ ఒక్క లైన్ వచ్చేసరికి కాస్ట్ ఉంటది. సో బట్ మీకు ఇంకా ఈక్వల్ టు సీజెడ్స్ దాని ప్రైస్ ఇస్తున్నాను నేను. అండ్ ఇందులో ఎక్కువ బీడ్స్ కూడా వచ్చినాయి. సో 399. కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్‌షాట్ తీసుకొని 9182291611కి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్స్ వేయండి. ఓకే. పేమెంట్స్ ఒకసారి వేసాక రిటర్న్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే. 399. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులోనే మనకి మంగళసూత్రంలో మనకి పగడాలు ఆ బ్లాక్‌వి అవి ఎలా అయితే ఏ ప్యాటర్న్‌లో అయితే వేసుకుంటామో సో సేమ్ కొంచెం ఆ మోడల్‌ని అంటే ఆ ప్యాటర్న్‌లో చేయించిందనమాట. సో దిస్ వన్. సో మీకు మధ్యలో వచ్చినవన్నీ కోరల్స్. ఓకే. కోరల్స్. ఇవి రియల్ కోరల్స్ అండి. మీకు ఇందులో యూజ్ చేసిన ఏ బీడ్ అయినా కూడా మీరు గోల్డ్‌లో వాడేసుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ కోరల్. మీకు చిన్న సైజ్ కోరల్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. ఓకే. చిన్న సైజ్ కోరల్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద పీస్. ఇదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. కంప్లీట్లీ బ్లాక్ ఏం సో అలా కంప్లీట్లీ బ్లాక్ ఏం వేసుకుంటాం అనుకున్న వాళ్ళు సో ఇది ట్రై చేయొచ్చు. కంప్లీట్లీ మనకు మంగళసూత్రంలో మనం ఎలా అయితే కోరల్స్, పర్ల్స్ ఇంకా బ్లాక్‌వి ఇంకా గోల్డ్ బాల్స్ ఎలా అయితే వేసుకుంటామో సో ఆ మోడల్ చూసి అంటే లైక్ ఆ ప్యాటర్న్‌లో వచ్చిన ఐడియా అనమాట ఇది. సో ఇది వచ్చేసండి మనకి కోరల్స్ అనేవి కాస్ట్లీ చెప్పాలంటే రియల్ కోరల్స్ ఇవి. సో 420 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఓకే. 420 ప్లస్ షిప్పింగ్. సో మీకు పిన్ పాయింట్ మేకింగ్ అయితే ఉంటది. అది నా అష్యూరెన్స్. అండ్ ఈ చైన్ మాత్రం మీకు లైఫ్ ఉంటది. అండ్ మీరు అలా అని చెప్పి లైక్ 2-3 టైమ్స్ వాటర్ పడ్డా కూడా కొంచెం మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మన గోల్డ్ వాటికే మనము హార్డ్ వాటర్ తగిలితే ఎలా ఉంటది, కొంచెం వేడి వాటర్ తగిలినా, హార్డ్ వాటర్ తగిలినా కొంచెం వైట్ స్కేలింగ్ అలా వస్తది కదా! సో మేనేజ్ చేయాలి ఏదైనా కూడా. అంటే మెయింటైన్ చేయాలి. ఓకే. దిస్ ఈస్ ద పీస్.
18 ఇంచ్ లెంత్ ఉంటదండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ కమ్ లైవ్ టుమారో. సో దట్ మీకు చూపిస్తాను. ఈ పీసెస్ వేసుకుంటే ఎంత లెంత్ వస్తది ఏంటి అనేది. ఓకే. సో, ఇదన్నమాట పీస్. 420 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. 80 రూపీస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రైస్‌తో పాటైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్. చాలా బావుంది. ఇదొక పీస్ కూడా నేను తీసుకున్నా. సో, చాలా బావుంటది. 420. సో, నెక్స్ట్ వచ్చేసండి కంప్లీట్‌లీ కోరల్స్. ఇదే ప్యాటర్న్‌లో కంప్లీట్‌లీ కోరల్స్. సో, కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. సో, పర్సనల్లీ ఇవేంటంటే మనకి నేను సజెస్ట్ చేసేది మీరు చంద్రహారం చైన్స్‌కి లాంగ్ చైన్స్ ఏమైనా ఉంటే స్లీక్‌వి దాని మీదకి పెట్టుకుంటే చాలా బావుంటదండి. సో, దిస్ ఇస్ కంప్లీట్‌లీ కోరల్ పీస్. కంప్లీట్‌గా కోరల్స్ అండి. మీకు చిన్న సైజ్ కోరల్స్‌కి చాలా కాస్ట్ ఉంటది. సో, మీరు బయటైనా చెక్ చేసుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద పీస్ అనమాట. సో, దీని ప్రైస్ వచ్చేసండి 499. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఓకే. 499. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్‌షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇది నేను మీకు మళ్ళీ చూపిస్తాను 3 పీసెస్ టుగెదర్. ఎంత బాగున్నాయంటే ఇవి. బ్యూటిఫుల్ పీసెస్ ఇవైతే. అండ్ పర్సనల్లీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ మాత్రం. సో, ఇదన్నమాట. One is this mixing multi and one is black, complete black, and one is entire coral. సో, ఇదన్నమాట. సో, కావాలనుకున్న వాళ్ళైతే క్విక్‌గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో, ఐల్ కమ్ లైవ్ టుమారో. మాక్సిమం లైవ్ వస్తా రేపు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ వాట్ మై ప్రాబ్లమ్ ఈజ్ అని. సో, లైవ్ వస్తాను. లైవ్ వచ్చినప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా ఉన్నాయండి బాక్సెస్. నేను చూపించలేను ఇప్పుడు కానీ ఎన్ని ఉన్నాయంటే దిస్ ఇస్ కంప్లీట్‌గా బ్లాక్ బీడ్స్ ఇవి. నేను ఇంకా సరిపోవట్లేదని ఇలా నిలువుగా పెట్టా అనమాట. కంప్లీట్‌గా బ్లాక్ బీడ్స్. ఇంకా 2, 3 బాక్సెస్ ఉన్నాయి ఇట్లాంటివి. అంటే పెద్ద సైజ్‌వి. ఇది ఇంకా చిన్న సైజే. ఇందులోనే ఒక 100 పీసెస్ వరకు ఉంటాయి. ఇట్లా నాకు 2, 3 బాక్సెస్ ఉన్నాయి పెద్ద సైజ్‌వి ఇంకా. అండ్ ఇది హ్యాండ్‌మేడ్, కంప్లీట్‌లీ హ్యాండ్‌మేడ్ బాక్స్ ఇది. సో, హ్యాండ్‌మేడ్‌ది బాక్స్. ఇట్లా 2, 3 బాక్సెస్ ఉన్నాయి. అన్నీ చేపిచ్చి పెట్టడము, మళ్ళీ నాకు వీడియో కుదరకపోవడం, వీడియో చేయడము అన్నీ ఇదే అయిందనమాట. సో, చాలా హ్యాండ్‌మేడ్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇట్లా ఒక 2, 3 బాక్సెసే ఉన్నాయి. సో, నేను ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెట్టుకున్నా అంటే వేసుకొని చూపించడానికి లైవ్ వచ్చినప్పుడు. సో, ఇదన్నమాట. అండ్ ఇంకొకటండి, ఇదైతే గోల్డ్ రెప్లికా మోడల్. కంప్లీట్‌లీ గోల్డ్ రెప్లికా మోడల్. సో, మనకిది జనరలీ అంటే నార్త్‌లో వేసుకుంటారు ఎక్కువగా. అండ్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. సింగిల్ ఇది వేసుకుంటే నెక్‌లో ఇంకా ఏది అవసరం లేదు. దిస్ వన్. సో, షైనింగ్ చూసుకోండి. నార్మల్ క్రిస్టల్స్ అయితే కాదు ఇవి. ఓకే. సో, కట్టుతీగ అండి. ఇది మధ్యలో వేసింది దీనికి కట్టుతీగ. ఓకే. కట్టుతీగతో మేక్ చేసిందనమాట. సో, ఈరోజు చూపించే బ్లాక్ బీడ్స్ అన్నీ మీకు అన్నీ 450 లోపే ఉంటాయండి. ఒక మ్యాక్సిమం 450 లోపే ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళైతే క్విక్‌గా బుక్ చేసుకోండి. ఇంకా మనకి డెడ్ హోల్సేల్ ప్రైజే. ఓకే. నో మార్జిన్ కూడా చెప్పాలంటే. సో, దిస్ ఇస్ ద పీస్. సో, ఫుట్బాల్ బీడ్స్ ప్లస్ బర్మీస్ క్రిస్టల్. సో, దిస్ ఇస్ ద పీస్ అండి. సో, మీకు ఇది 19 ఇంచ్ అలా వస్తుందన్నమాట.
సో అంతకంటే పెద్దగా అంటే ఐ విల్ ట్రై. ఇంకొంచెం బీడ్ సైజ్ పెద్దగా ఉంటే మనకు 20 ఇంచ్ లెంత్ అంటే బాగుంటుందని చెప్పేసి. సో దిస్ ఈస్ 4 mm బట్ స్టిల్ కొంచెం పెద్దగా ఉంటే మనకు అక్కడి వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 18 to 19 ఇంచ్ లెంత్ వరకు వస్తుంది. ఇదైతే కొంచెం పెద్దగానే ఉంటుంది. సో ప్రైస్ పెట్టేస్తాను. ప్రైస్ వచ్చేసి మనకి 399. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సో మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా మీకు 80 రూపీసే పడుతుంది. ఓకేనా? 80లోనే ఇప్పుడు ఈ ఐటమ్ ఏ ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నా కూడా మీకు 80 రూపీస్లోనే వస్తుంది. బీడ్స్కి మాత్రం ఖచ్చితంగా సపరేట్ ఉంటుంది, ఎందుకంటే దానికి వెయిట్ ఉంటాయి కాబట్టి. ఓకే, బీడ్స్కి మాత్రమే మీకు కొంచెం ఛార్జ్ వేరే పడుతుంది. అది కూడా నేను మీకు చెప్తాను, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది బీడ్స్ కూడా. ఓకే, సో 399 కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, 399 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది కంప్లీట్లీ గోల్డ్ రెప్లికా అండి. ఓకే, ఇది కంప్లీట్లీ గోల్డ్ రెప్లికా మోడల్. 399 ప్లస్ షిప్పింగ్. సో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద పీస్. సో దిస్ ఈస్ ద పీస్. ఓకే, ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంత ఫస్ట్ చూపించిన సీజెడ్ మోడల్ కంటే కొంచెం డిఫరెంట్ మోడల్. మీకు ప్లెయిన్ గోల్డ్ బాల్స్తో వస్తుందండి. అండ్ మీకు చైన్ కూడా అండి, పర్సనల్గా నేను మేక్ చేయించి తీసుకున్న చైన్ మీకు చూపిస్తాను. ఇలా కవర్లో ఇంకొక కవర్ ఉంది, ఇంకా 2-3 కవర్స్, అంటే అన్ని పాలిషింగ్స్లోవి ప్రస్తుతం అవైలబుల్గా నా పక్కన ఉన్నాయి, చూపిస్తున్నా. సో ఇదన్నమాట. పర్సనల్గా నేను మేకింగ్ చేయించుకున్నవి, పాలిషింగ్ చేయించుకున్న చైన్సే యూజ్ చేస్తాం హ్యాండ్మేడ్ మేకింగ్కి. ఓకే, సో ఇదన్నమాట పీస్. మీకు గోల్డ్ బాల్స్ వస్తాయి, ఇవి బర్మీస్ క్రిస్టల్స్. సో మీకు ఇవి క్లోజ్ టు ఆనిక్స్ బీడ్స్ లా ఉంటాయండి, బట్ షైన్ వస్తాయి. ఓకే, ఆనిక్స్ బీడ్స్కి మనకు కొంచెం మ్యాట్ ఫినిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇఫ్ దే ఆర్ నాట్ లైక్ క్రిస్టల్ ఆనిక్స్. సో ఇదన్నమాట. మీకు ఇంకా బ్లాక్ డైమండ్ షైన్ ఉన్నంత ఉంటుంది, అంటే ఇంకా ఇంచుమించు. సో మీకు లుక్ అలానే ఉంటుందండి. సో ఇది వచ్చేసండి ప్రైస్ మనకి 350. కావాలనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డెడ్ హోల్సేల్ ప్రైజెస్ అండి, డెడ్ హోల్సేల్ ప్రైజెస్. బికాస్ దీనికి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ మేకింగ్. మీకు ఒక్కదానికే టైం పట్టేది, ఎందుకంటే ఇదంతా కట్ చేసుకొని తీగతో చుట్టి. ఓకే, కంప్లీట్ హ్యాండ్మేడ్ పీస్ కాబట్టి. ఓకే, 350 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ అండి విత్ పెండెంట్, కంప్లీట్లీ సీజెడ్స్ ఇవన్నీ. సో ఇది అండి పీస్. సో దిస్ ఈస్ ద పీస్. మీకు 20 ఇంచ్ లెంత్ వస్తుంది. సో పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవైతే సీజెడ్స్. సో యూ కెన్ సీ సీజెడ్స్. కంప్లీట్లీ హ్యాండ్మేడ్ పీస్ అండి ఇది కూడా. ఓకే, కంప్లీట్లీ హ్యాండ్మేడ్ పీస్. చాలా బాగుంటుంది. శారీస్ పైకి సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. పెండెంట్ చూడండి, అన్కట్స్ అండ్ మీకు రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. ఓకే, మీ కింద మొత్తం అమ్మవార్లు వచ్చేస్తారు, కాసు మోడల్ టైప్ వస్తుంది అనమాట. సో మీకు పెండెంట్ క్వాలిటీ ఇది. అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకోండి, మీరు మందం చూసుకోండి ఎట్లుందో విడ్త్. సో దిస్ ఈస్ ద పీస్. చాలా బాగుందండి పీస్ మాత్రం. మీరు సింపుల్గా శారీస్ పైకి వేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో అండ్ ఇందులో కోరల్ మేకింగ్ కూడా అవుతుంది, జస్ట్ శాంపుల్ పీస్. సో ఇందులో కోరల్ మేకింగ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎవరైనా వేసుకునే విధంగా కోరల్ అయితే. సో ఇదన్నమాట పీస్. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 499
ప్లస్ షిప్పింగ్. 499 కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 499 ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. పెండెంట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు రేపు ఇది వేరే బీడ్స్కి వేసుకుందామన్నా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్, మీరు వేరే బీడ్స్కి అయినా కూడా వేసుకోవచ్చు. బయట అంటే బ్యాక్ సైడ్ మీకు హుక్ కూడా వచ్చేసింది అనమాట. 499 ప్లస్ షిప్పింగ్. ప్రైస్తో పాటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఇవన్నీ సీజెడ్స్ అండి, రియల్ బీడ్స్. ఇవన్నీ సీజెడ్స్. ఓకే, అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా సీజెడ్ ఫినిషింగ్తోనే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, 20 ఇంచ్ లెంత్ వరకు అయితే వస్తుందండి. ఓకే, దిస్ ఈస్ ద పీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్ మాత్రం. శారీస్ పైకి వేర్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసండి, సో 499 మోడల్లోనే అండి. ఇది కూడా ఇదైతే సింగిల్ పీస్ అండి. ఈ పెండెంట్ అయితే నాకు ఓన్లీ సింగిల్ పీస్ దొరికింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ పీస్. అండ్ మీకు ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది ప్యాటర్న్ అనేది. చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 20 ఇంచెస్ వరకు వస్తుంది. అండ్ 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు బ్యాక్ సైడ్ అండి చిన్న హుక్ ఇచ్చారు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రిమూవబుల్. కొంచెం ట్రై చేయొచ్చు అనుకుంటున్నా. యా, దిస్ ఇస్ నాట్ రిమూవబుల్. వెయిట్, సో ఇది డీ హుక్కే అండి. బట్ మనకి ఏంటంటే చిన్నగా ఉంది కాబట్టి తీసుకోకపోవడం బెటర్, బికాజ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా మెల్లిగా తీయాలి. ఇది కొంచెం పెద్దగా ఉందంటే మనకి ఇక్కడ కొంచెం ఆ ఎలాస్టిసిటీ టైప్ ఆఫ్ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ స్పేస్ లేదనమాట తీయడానికి. మనకి ఇంకా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అదనమాట, తీయకుండా ఉండడమే బెటర్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ అండి. ఒక మీకు ఆల్మోస్ట్ బ్యాక్ వరకు వస్తుంది క్రిస్టల్ అనేది. సో గోల్డ్ బాల్స్, మీకు అంత పాలిష్ అనేది అయితే ఏది పోదు, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో దీని ప్రైస్ పెట్టేస్తాను. ప్రైస్ వచ్చేసి సేమ్ 499. కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసండి 599 ఉంటుంది. ఓకే, 499. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, 499. సో మనకి మధ్యలో గాడ్ మోటిఫ్ ఉంటుంది. నేను పెండెంట్ చూపిస్తాను. సింగిల్ పీస్ అండి ఇదైతే, సింగిల్ పీస్. 499. కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో పాటు. అమ్మవారు వచ్చేస్తారు మధ్యలో. అండ్ మీకు పెండెంట్ క్వాలిటీ చూసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నారో మీకు పీస్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో పెండెంట్ మందం చూసుకోండి. ఫైన్ క్వాలిటీ అనమాట పెండెంట్ కూడా. సో ఇదన్నమాట పీస్. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మన 499 బ్లాక్ బీడ్స్లోనే. సో చాలా బాగుంటుందండి ఇదైతే. సో మీరు ఇంతకుముందు చూసిన పీసెస్ కంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది పెండెంట్. అండ్ మీకు కింద మొత్తం ఈ బీడ్స్ వచ్చేస్తాయి. ఇది మనకి ఏంటంటే సెమీ ప్రీషియస్ కిందికి వస్తాయండి బీడ్స్. ఇవి అంటే మనకి ఇటు క్రిస్టల్ ఇంకా సీజెడ్ మిక్సింగ్లో వస్తాయి అన్నమాట ఈ బీడ్స్. ఓకే, క్రిస్టల్ ఇంకా సీజెడ్ మిక్సింగ్లో ఉంటాయి అన్నమాట. సో మీకు షైనింగ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో సేమ్ అదే ప్యాటర్న్లో వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే ఎండింగ్తో వస్తుంది అనమాట. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి ఇది కూడా. ఓకే, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఇది కూడా. సో మీకు కింద ఈ డ్రాప్స్ వచ్చేస్తాయి.
ప్రైస్ వచ్చేసండి ఇది 599 యాక్చువల్లీ. సో చాలా డెడ్ ఇంకా హోల్సేల్ ప్రైస్కే 450 అండి. 450. ఇదైతే గ్రాబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ చెప్పాలంటే. కంప్లీట్లీ హ్యాండ్మేడ్ కాబట్టి, ప్లస్ మనకి కింద కూడా బీడ్స్ ఎక్కువ ఇచ్చేసాము. సో 450. ఓకే, 450 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో దీని ప్రైస్ అయితే ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తే మాత్రం ప్రైస్ అయితే మారిపోతుంది, 550 అవుతుంది. సో బుక్ చేసుకునే వాళ్ళు మాత్రం క్విక్గా బుక్ చేసేసుకోండి. ఓకే, సో రేపు మళ్ళీ చూపిస్తాను, ప్రైస్ అయితే మారిపోతుంది. సో ఈ రోజు వరకే ఈ ప్రైస్ 450. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో షైనింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో, పెండెంట్ కూడా చాలా బాగుంది, అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా వచ్చింది మీకు. సో ఇదన్నమాట ప్యాటర్న్. సో క్విక్గా బుక్ చేసుకోండి, వెరీ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా. ఓకే, సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో గోల్డ్ రెప్లికా మోడల్ అండి ఇది కూడా. సో గోల్డ్ రెప్లికా మోడల్ ఇది కూడా. సో మనకి కింద ఫుట్బాల్ బీడ్స్ డిఫరెంట్ సైజెస్వి వాడాము. సో ఇదన్నమాట, మీకు కంప్లీట్లీ సీజెడ్ మేకింగ్తో వస్తుంది. ఓకే, సీజెడ్స్ ఇవన్నీ. ఓకే, సో యూ కెన్ సీ ఇట్, సీజెడ్స్ అనమాట ఇవి. సో మనకి సింపుల్గా కావాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద పీస్. సో ప్రైస్ వచ్చేసి దీనికి 420. కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద పీస్ అండి. మనకి 18 ఇంచ్ లెంత్ వరకు వస్తుందండి, 18 ఇంచ్ లెంత్ వరకు వస్తుంది, 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, 420 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈరోజైతే అన్ని బ్లాక్ బీడ్సే అండి, మ్యాక్సిమం బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అంతే. 420. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా బాగుంటుందండి, మధ్యలో మనకి ప్యాటర్న్ మారింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది గోల్డ్ రెప్లికా మోడల్. మీకు ఇది గోల్డ్లో చేయించుకోవాలంటే ఇంచుమించు అట్లీస్ట్ 12 grams అయినా పట్టిద్ది. ఓకే, 12 grams అయినా పట్టిద్ది. అండ్ మనం ఇందులో యూజ్ చేసింది రియల్ బీడ్స్. ఓకే, రియల్ బీడ్స్ కట్టుతీగ మీకు. ఓకే, సో దిస్ ఈస్ ద పీస్. ఇదండి పీస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్ కూడా. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 420. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ ఇస్ దిస్ పీస్ అండి, స్పైనల్ బీడ్స్. సో స్పైనల్ బీడ్స్ అనమాట ఇవి. సో ఇది మనకి 250. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు 250 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. సో మనకి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వస్తాయి. ఓకే, 2 mm గోల్డ్ బాల్స్. సో దిస్ ఇస్ ద పీస్. ఇది మీకు 16 to 17 ఇంచ్ లెంత్ ఉంటుందండి అంతే. ఓకే, ఇది నెక్కుంటేనే చాలా బాగుంటుంది. అండ్ మీరు 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 250 రూపీస్. ఓకే, 250 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. స్పైనల్ బీడ్స్, ఇది హ్యాండ్మేడ్ పీస్, కంప్లీట్గా హ్యాండ్మేడ్ పీస్ అనమాట. సో
సో 250 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇది పీస్ హ్యాండ్మేడ్ పీస్ అండి. మనకి జనరలీ స్పైనల్స్లో ఈ బీడ్స్ వేసి వస్తాయి, కానీ అది కాదు, ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ పీస్. ఓకే, ఈ 5 బీడ్స్ వేస్తూ ఒక గోల్డ్ బాల్ వేస్తూ ఈ 5 బీడ్స్ అలా చేసిందనమాట ఇది హ్యాండ్మేడ్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఈ ప్యాటర్న్లో హైడ్రోస్లో వేరే లైన్స్ దొరుకుతాయి అన్నమాట. సో మనకి అవి ఏంటంటే కలర్ పోతాయి. ఈ బాల్స్ ఏవైతే వేసామో ఇవి ఖచ్చితంగా మైక్రో ప్లేటెడ్ గోల్డ్ బాల్స్ అనమాట. ఓకే, మన దగ్గర ఉన్న రా మెటీరియల్ యూజ్ చేసింది ఇది. ఓకే, 250 కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కావాలి, ఇంకా ఏం పెట్టుకోము, ఓన్లీ ఇది కావాలి అంటే ఓన్లీ సింపుల్గా కావాలి ఏదో ఒకటి అనుకుంటే ఇది మాత్రం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఒక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద పీస్ అండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇది మనము సింపుల్గా లైక్ నెక్కే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది లెంత్ పెరిగితే బాగోదు, సో నేను 16 ఇంచ్ లెంత్ చేయించాను అనమాట. 16 to 17 వరకు వస్తుంది. ఇంకా నెక్ కావాలనుకుంటే 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు మధ్యలో ఫ్లవర్ బీడ్ వస్తుంది అనమాట. సో అన్నీ యాంటిక్ నక్షీ పాలిషింగ్లో ఉంటుంది అనమాట. ఇది యాంటిక్ నక్షీ పాలిషింగ్ ఉంటుంది. అండ్ లుక్ ఇదన్నమాట. సో ఇదన్నమాట లుక్, ఇలా ఉంటుంది. నేను రేపు లైవ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది వేసుకుంటే అని కూడా. సో ఇదన్నమాట పీస్. అండ్ ఇందులో మనకి మధ్యలో బీడ్స్ చేంజ్ అయినవి కూడా ఉన్నాయి. గాడ్ మోటివ్స్ కావాలనుకున్న వాళ్ళు సో మీకు గాడ్ మోటివ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. సో మీకు అమ్మవారు వచ్చేస్తారనమాట బీడ్ పైన. ఓకే, సో యాంటిక్ నక్షి పాలిషింగ్లో ఉంటుంది. మీకు 3 లైన్స్ ఆఫ్ చంద్రహారం చైన్స్ వస్తాయి. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు చంద్రహారమ్స్ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. సో 2 పీసెస్. అండ్ ఇందులో ఇంకొకటి కూడా చేయించానండి నేను, మ్యాక్సిమం రేపు లైవ్లో చూపిస్తా. ఇంకొక బీడ్ కూడా ఉంటుంది, ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్ బీడ్ టైప్, అంటే ఫ్లవర్ కాదు కానీ అది మనకి తంబుల్ షేప్లో వస్తుంది అనమాట. సో నేను అది రేపు చూపిస్తాను మీకు. సో నేను రేపు మీకు చూపిస్తానండి. ఇప్పుడు అది ప్రస్తుతానికైతే ఈ 2 నేను ప్రైస్ పెడతాను. సో మీకు కంప్లీట్లీ చంద్రహారం చైన్స్తో వస్తుంది. బ్యాక్ 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 లైన్స్ ఆఫ్ చంద్రహారం చైన్ అండి. ఓకే, 3 లైన్స్ ఆఫ్ చంద్రహారం చైన్. మీరు చంద్రహారమ్స్ వేసుకున్నప్పుడు నెక్కి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఓకే, సో నేను ప్రైస్ పెట్టేస్తాను. ప్రైస్ వచ్చేసి 450. సో 450 దీని ప్రైస్ వచ్చేసండి చాలా ఎక్కువ, యాక్చువల్ చెప్పాలంటే 599. సో నేను చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను, ఎందుకంటే మనకి చంద్రహారం చైన్స్ చూడండి మీకు 3 వచ్చాయి. ఓకే, నేను డెడ్ ఇంకా హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నా. ఒక్కదానికైతే కంపారిజన్ అస్సలు ఉండదు, ఎందుకంటే ఏ మేకింగ్ బట్టి దానికి ఉంటుంది అనమాట. సో అదనమాట. సో మీకు ఈ పీస్ కావాలనుకుంటే, ఈ బీడ్తో కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కంప్లీట్లీ ఇవే అయితే మనకి చెప్తాను నేను. 450 ప్రైస్ మాత్రం 450 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, 450 ప్లస్ షిప్పింగ్. సో మీకు
ఇవి ఇంకా ప్రస్తుతం డిస్పాచ్కి మాత్రం పీసెస్ రెడీ ఉన్నాయండి. 6 పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్. సో ఆఫ్టర్ ఇంకా 6 బుక్ అయిపోయినాయి అంటే మేకింగ్ చేసి పంపించడమే. సో మేకింగ్ విల్ నాట్ టేక్ మచ్ టైం, చేసేయచ్చు. ఓకే, యాక్చువల్లీ ఓకే. ఓకే, సో దిస్ ఈస్ ద పీస్ అండి. సో ఈ బీడ్తో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. మనకి ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్గా రుద్రాక్ష ఉంటుంది చూసారా, ఆ లుక్ వస్తుంది అనమాట ఈ బీడ్ అనేది. ఓకే, రుద్రాక్ష లుక్ వస్తుంది. సో ఫ్లవర్ బీడ్, మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ చూసుకోండి. సో రుద్రాక్ష అలా ఉంటుంది అనమాట మనకి దూరం నుంచి చూస్తే. ఓకే, సో నెక్స్ట్ ఇదన్నమాట గాడ్ మోటివ్తో వచ్చింది. సో అమ్మవారు వస్తారు. సో మీకు ఇది కావాలనుకుంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, చంద్రహారమ్స్కి చాలా బాగుంటుందండి, ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, 450 కావాలనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. యాంటిక్ నక్షి పాలిషింగ్లో ఉంటాయి చైన్స్ మాత్రం. మీకు కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటుంది అనమాట, చాలా రాయల్ ఉంటుంది. చైన్స్ మాత్రం అసలు గోల్డా అనే అడుగుతారు ఎవరైనా కూడా. సో ఇదన్నమాట పీస్. సో ఇది కావాలంటే ఇది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇంకొక పీస్ కూడా ఉందండి. యాక్చువల్లీ బీడ్ నేను మధ్యలో వేరేది వేయించి చేశాను అనమాట. మొత్తం 3 మోడల్స్ అండ్ ఐ కుడెంట్ ఫైండ్ ద అదర్ వన్. నేను రేపు చూపిస్తా. సో ఇది సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 450 చాలా అఫోర్డబుల్ ప్రైస్. మ్యాక్సిమం లైక్ మనకి 699 పీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసండి హ్యాండ్ మేడ్ పీసెస్లో. సో దిస్ ఈస్ ద పీస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. సో చూడండి. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ పీస్. ఇది కూడా కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి. ఇది కూడా కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. సో ఈ ప్యాటర్న్లో వస్తుందన్నమాట మనకి. 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. సో ఇంత కలర్స్ కూడా ఉన్నాయండి. సో మీకు ఓన్లీ బ్లాక్ కాకుండా వేరే కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అదర్ కలర్ ఇస్ దిస్. ఓకే, ఇదొక కలరు అండ్ దిస్ ఇస్ ద అదర్ కలర్. ఇది ఏంటంటే మనకి లైట్ బ్రౌనిష్ ఆ కలర్ అనమాట. సో ఈ కలర్. ఇంకొకటి మనకి పేల్ గ్రీన్. ఓకే, పేల్ గ్రీన్. సో దిస్ ఇస్ పేల్ గ్రీన్. ఓకే, లైట్ గ్రీన్ అనమాట. మనకి లీఫ్ గ్రీన్ వస్తుంది చూడండి, ఆ గ్రీన్ పేల్ గ్రీన్. సో మనకి ఇందులో 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను అన్నిటికి కలిపి ఒకటేసారి ప్రైస్ పెట్టేస్తానండి. ఓకే, అన్నిటికి కలిపి ఒకటేసారి ప్రైస్ పెట్టేస్తాను. బట్ మీకు కాస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ కాస్ట్ అనమాట అది. ఓకే, నాట్ టుగెదర్. సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు తీసేసుకోవచ్చు. ఓకే, సో కలర్స్ వచ్చేసి మనకి 4 కలర్స్. ప్రైస్ పెట్టేస్తాను. మేకింగ్ మాత్రం పిన్ పాయింట్ ఉంటుందండి. మేకింగ్ మాత్రం పిన్ పాయింట్ ఉంటుంది. సో మీరు వేరే కలర్స్ తీసుకొని పిల్లలకి వేద్దాం అనుకున్నా కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ బ్లాక్ అండ్ దిస్ ఇస్ బ్లూ అండ్ దిస్ ఇస్ లైట్ బ్రౌనిష్ పర్పుల్ మడ్ ఆ కలర్ అనమాట. అండ్ దిస్ ఇస్ పేల్ గ్రీన్. ఓకే,
సో 4 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 450. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ కలర్ కావాలి అనేది మీరు మార్క్ చేసి పెట్టండి. ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ 80 రూపీస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే, 450 చాలా బాగుంటుంది. 18 ఇంచ్ లెంత్ వస్తుందండి. 18 ఇంచ్ లెంత్ వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ లెంత్ అంటే మనకి వరుసలుగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ. సో ఇవ్వండి పీసెస్. ఓకే, 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసండి మనకి బ్యూటిఫుల్ పెండెంట్ విత్ కోరల్ మేకింగ్, యాంటిక్ నక్షి పాలిష్లో వస్తుంది పెండెంట్. ఓకే, సో ఇదండి యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది. సో కోరల్స్ అనమాట, ఇవన్నీ కోరల్స్. సో మీకు ఏమైనా కోరల్ సెట్స్ ఉంటే దానికి పేర్ చేసుకోవచ్చు ఇలాంటి పీసెస్. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసండి మనకి 550. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, కోరల్ మొత్తం కోరల్స్ అండి ఇవి. నేను ఇందాక మీకు మేకింగ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్లో చూపించిన కోరల్స్ ఇవి, సేమ్ కోరల్స్. చాలా కాస్ట్ ఉంటాయండి. చిన్న కోరల్స్ అసలు చాలా తక్కువ దొరకడము, అండ్ మనకి ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో 550 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో మీకు అమ్మవారు వచ్చేస్తారు. సో 550. బ్యాక్ సైడ్ మీకు హుక్ ఉంది. సో మీరు హుక్స్ అండి బ్యాక్ సైడ్ మీరు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు చాలా నెమ్మదిగా తీయండి, ఎందుకంటే బ్రేక్ అవుతాయి, మళ్ళీ దేనికి యూజ్ అవ్వకుండా అయిపోతాయి. ఓకే, 550 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వెంకటేశ్వర స్వామి అండి, బాలాజీ పెండెంట్ విత్ దిస్ మేకింగ్. సో ఇవ్వండి మీకు కలర్స్లో దొరుకుతాయి. అండ్ మీకు ఏంటంటే సీజెడ్ అండ్ మనకి క్రిస్టల్ మిక్సింగ్లో వస్తాయి అన్నమాట. సీజెడ్ అండ్ క్రిస్టల్ మిక్సింగ్లో వస్తాయి, సెమీ ప్రిషియస్ కిందికే వస్తాయి. అంటే మీకు ఇది బ్రేక్ అయినా కూడా మీకు లోపల అనేది అంటే ఏం కోటింగ్ అనేది బయట ఉండదు అనమాట. ఓకే, పైన కోటింగ్ లాంటిది ఏమి ఉండదు. సో మీకు లోపల కూడా సేమ్ అదే మెటల్, ఈ పైన ఎలా కనిపిస్తుందో లోపల కూడా మీకు అదే మెటల్ కాదు, లోపల కూడా మీకు బీడ్ అనేది టెక్స్చర్ అదే ఉంటుంది అనమాట. సో మీకు పైన ఒకటి లోపల ఒకటి అలా ఏమి ఉండదు, కోటింగ్ అనేది ఏమి ఉండదు దీనికి. ఓకే, సో బాలాజీ పెండెంట్ విత్ దిస్ బ్యూటిఫుల్ మేకింగ్ చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు చూపించాను చూసారా, సో అలాంటి వాటికి పేరప్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రైస్ వచ్చేసండి 599. ఇంతకుముందు కూడా తెప్పించామండి, అప్పుడు అది వేరే పాలిషింగ్, ఇది వేరే పాలిషింగ్. ఓకే, అది వేరే ఇది వేరే పాలిషింగ్. ఇది నక్షి, యాంటిక్ నక్షి పాలిషింగ్. ఓకే, ఇది వరకు వచ్చినవి గోల్డ్ పాలిషింగ్లో వచ్చినాయి అన్నమాట అవి. సో 599 ప్లస్ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి బీడ్స్వి. సో 599. కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో వేరే కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసండి ఈ కలర్ బ్లాక్. ఓకే, సో మీకు ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే వస్తాయి, పెద్ద సైజు. అండ్ మీకు బాలాజీ పెండెంట్ నవరత్న మోడల్లో వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు హుక్ ఉంటుంది. సో ఇది కావాలనుకున్న వాళ్ళు, బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. 599. మీరు ఏమైనా బ్లాక్ బీడ్స్ ఉంటే ప్లెయిన్వి
దానికి పేరప్ చేసుకోవచ్చు. సో 599 కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో నేనైతే లో క్వాలిటీ పీసెస్ అయితే అసలు సేల్ చేయనండి, యాజ్ యూ ఆల్ నో. సో లో క్వాలిటీ పీసెస్ అయితే అసలు సేల్ చేయను. నేను ఎలాంటి టైప్ ఆఫ్ పాలిషింగ్ తెప్పిస్తానో దాన్ని బట్టి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువలోనే ఇస్తానండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఓకే, బ్లూ మీకు ఏమైనా బ్లూ సెట్స్ ఉంటే ట్రై చేయొచ్చు. సో బ్లూ అన్నమాట. సో బ్లూ 599 కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, 599. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు ఇవి చూసుకోవచ్చు, అన్ని పోటా స్టోన్స్ మోడల్ అనమాట. సో పోటాలో మనకి ఓన్లీ కెంపు ఉండదండి, అన్నీ ఉంటాయి పోటాస్లో. ఓకే, సో చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద పీస్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నేను రేపు వీడియో చేస్తాను, ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి హ్యాండ్మేడ్ పీసెస్, రేపు చేస్తాను వీడియో. లైవ్లో చూపిస్తే బెటర్, ఇంకా ఎందుకంటే కంఫర్టబుల్ ఉంటుంది నాకు కూడా, చాలా ప్రోడక్ట్స్ చూపించవచ్చు అట్లయితే. సో ఇదన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ 9182291611. సో ఆర్డర్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. సో మీకు నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నచ్చినా సరే మీరు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని 9182291611 నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేయండి. అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్స్ అనేవి చేయాలి. పేమెంట్ నెంబర్ ఈజ్ ఆల్సో సేమ్ 9182291611. ఓకే, సో అదనమాట. దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు రికమెండేషన్స్ వస్తాయి, అంటే నోటిఫికేషన్స్ వస్తాయి. సో that's all for today. Keep watching Soumya Collections for more updates. Bye. I'll come live tomorrow and I'll try maximum. I'll come live tomorrow. Okay, bye.